వాళ్ళు అట్లా అనేసి ఇటు పెట్టరు, ఇట్లా గోకుతారు. ఇట్లా నువ్వు ఇట్లా అన్నాడు కాదు, గోకుతారు, నిజంగా గోకుతారు. అట్లా గోకి ఇటు పెట్టేటోళ్ళు కాదు, గోకి రాకి రంగరాయిస్తారు. నాకు తెలుసా మాదంతా. Tag your thoughts. మీ పేరేం పేరమ్మా? కావ్య సార్. కావ్యనా? సార్ ప్రాబ్లం ఏందమ్మా? సార్ నేను ఒక సార్ వాళ్ళ ఇంట్లో డ్యూటీలో జాయిన్ అయినా. ఏం డ్యూటీ అమ్మా? ఆమెని చూసుకోవటానికి పని మనిషిగా జాయిన్ అయినా. వాళ్ళ ఆయనమ్మని చూసుకోవడానికి జాయిన్ అయినాను. వాళ్ళ ఇంట్లో పని చేస్తుంటే వాళ్ళ మనవడు నా మీద కొంచెం కన్నేసి నన్ను కొంచెం టార్చర్ చేస్తుండే సార్. కన్నేసి కాలేసిన అంటే ఇట్లా మిస్బిహేవ్ చేసినాను అలానే చేసిండు అనుకోండి సార్. నన్ను చికా చేయడానికి నాకు మ్యారీడ్ అయ్యిందని చెప్పినా కానీ నన్ను చాలా ఇబ్బంది పెడుతుండే, చాలా చికా చేస్తుండు అక్కడ డ్యూటీ చేసుకుంటుంటే. ఏం న్యాయం చేయాలి చెప్పు? పిలిపించే వార్నింగ్ ఇవ్వమంటావా లేకపోతే? లేదు సార్, తను పిలిపించి దానికి బుద్ధి చెప్పాలి. నేను అక్కడికి వెళ్ళి డ్యూటీ చేయలేను, ఆయన వల్ల ప్రమాదం ఉంది, ఎప్పుడేం చేస్తాడో తెలియదు. అందుకోసం అనేసి అతని దగ్గర నుంచి నాకు ఎంతో కొంత మీరు ఇప్పిస్తే నేను అక్కడ బంద్ చేసి ఎక్కడొక్కడ పని చేసుకుని బతికేస్తాను. అంటే నీకు అమౌంట్ ఇప్పించేసి ఇక్కడ బంద్ చేపిస్తామమ్మా, ఇంకోతానికి అట్లా ఉంటుంది కదా. నువ్వు ఎందుకు భయపడతావు? అంతగా ఎందుకు భయపడుతున్నావు? అతను ఆల్రెడీ ఒకసారి నన్ను చికా చేయడానికి వచ్చిండే కదా సార్. అట్లా చేసే వాళ్ళ దగ్గరికి ఎత్తలని నమ్మి మేము పోలేం కదా. అందుకోసం అనేసి అతని దగ్గర నేను డ్యూటీ చేయలేను, చేయనిగిన ఏ టైం ఏం చేస్తాడో కానీ తెలియదు. అంటే ఇప్పుడు ఆయన నుంచి నీకు ప్రమాదం ఆల్రెడీ పొంచి ఉంది, ఒకసారి చేసిండు, నీకు ఖరాబ్ తరగతి చేసిండు, ఇక చేయమనుకుంటున్నావు? చెయ్యండి, నేను అక్కడ డ్యూటీ చేయను సార్. నీకు అమౌంట్ ఇప్పిస్తే సరిపోతుంది అంతే కదా? ఓకే సార్, అంతేనా? ఇంకేమో ఉందా? అంతే, ఏమి ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్లో పట్టిద్దామా? అవసరం లేదు సార్, నాకు ఎంతో కొంత అమౌంట్ ఇప్పించండి, నేను వెళ్ళిపోతా, ఎక్కడికి వెళ్ళి డ్యూటీ చేసేసుకుంటా. సరే సరే. హలో, పేరు హలో శేఖరా? బ్రదర్, మేము ఇక్కడ అంటే మీరు ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ చేస్తారంట కదా, అంతా కూడా ల్యాండ్ చూడడానికి వచ్చినాము. ఒకసారి వస్తారా ఇటు? మన కట్ట దిక్కు ఉంది కదా, మన సాగర్ గల్లీ ఉంది కదా, అక్కడ సైడ్ అయినా అక్కడ ల్యాండ్ మీద ఉందంట కదా, దానికోసమే అడగడానికి వచ్చాను. ఓకే వ్యూవర్స్, అతను వచ్చినాక ఏం జరుగుతుంది ఏందనేది వెయిట్ చేద్దాము. అంటే మనకు యాక్చువల్ ల్యాండ్ తీసుకోవాలి కానీ ఇక ఏరియాలో రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు ఫ్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నాం. ఒక ఫ్లాట్, సింగిల్ ఫ్లాట్ చూపించాలి. అంటే ఫ్లాట్స్ అంటే ఓపెన్ ఫ్లాట్? ఓపెన్ ఫ్లాట్. మాకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే పర్మిషన్ కూడా మీకు ఇప్పించే, మీరంటే మీకు అవన్నీ మేము చూసుకుంటాంలేండి. కానీ మీకు ఎంత, ఒక 500 కావాలా, 600 కావాలా? ఒక 600 కావాలి. ఇంకోటి ఏంటంటే మీకు మంచి, నాకు కనుక మంచి రీజనబుల్ రేట్లు ఇప్పించారు అనుకో, నీకు ఎవరు చెప్తాను, నీకు అమ్మాయిలు కూడా సప్లై చేస్తాను. ఏం పిచ్చి మాటలు ఏం మాట్లాడుతున్నావు? ఎట్లా కనబడుతున్నావు నీకు? అంటే క్యాజువల్గా చెప్తున్నా. అమ్మాయిల గురించి మాట్లాడకు, నీకు దేని గురించి వచ్చినావు దాని గురించి మాట్లాడు అంతే. నాకు నువ్వు ఫేవర్గా చేస్తే తప్పు మాట్లాడుతున్నావు, అట్లా కాదు. నువ్వు దేని గురించి వచ్చినావు దాని గురించి మాట్లాడు. సరే, నాకు ఫ్లాట్ కావాలి, దాని గురించి మాట్లాడు అంతే. అంటే నువ్వు అనుకోవచ్చు ఇట్లా మాట్లాడుతున్నావు, మీరేమో మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. యాక్చువల్లీ నా బిజినెస్ ఏంటంటే అక్కడికి బయటకి తీసుకొచ్చి ఇక్కడ మనం ఈ పని చేయడం నా బిజినెస్ అనమాట. అంటే ఇన్కమ్ సోర్స్ బాగుంది, సో నేను ఆ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నా అనమాట. నువ్వు ప్లాట్స్ కావాలన్నా, ఓపెన్ ల్యాండ్ కావాలన్నా, ఏది కావాలన్నా చెప్పు అంతే. కానీ అమ్మాయిల గురించి మాట్లాడకు, నా దగ్గర అట్లాంటి డిస్కషన్ చేయకు. లేదు బ్రదర్, దాని గురించి మాట్లాడు. నా బిజినెస్ నా ముఖం చూసి ఎట్లా కనబడుతుంది నీకు? అమ్మాయిలు బ్రోకర్ లాగా కనబడుతుందా? నువ్వు కాదన్నా, నేనే బ్రోకర్ని. కాకపోతే ఎవరు ఉంటే కూడా చూడు, నీకు కావాలంటే నువ్వు బ్రోకర్ అయితే నువ్వు బ్రోకర్ కావచ్చు, వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుకో ఆ మాటలు, కానీ నా దగ్గర ఇవి నడవాయి. అంటే నా సర్వీస్ నువ్వు వాడుకోవాలని కూడా వాడుకో, నా బిజినెస్ అది కాబట్టి చెప్తున్నమాట. ఆ సర్వీస్ వదిలేసి నువ్వు వచ్చే సర్వీస్ ఏందో చెప్పు నాకు అంతే. మరి ఇంత సఫిషియెంట్గా అంటున్నావు, మరి నువ్వు పని మనిషి నా గురించి మా ఏరియాలో అడుగు, నేను ఎట్లాంటి అడుగు తెలుస్తుంది. నేను అన్ని ఎంక్వైరీ చేసిన. నేనేమంటా అంటే సార్ నువ్వు మంచోడివి అన్న, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అంతా మంచోడు కదా, నువ్వు పని మనుషుల మీద ప్రతాపం చూపెట్టడానికి శాతం అయితే, కానీ నేను సర్వీస్ ఇస్తా అంటే నా సర్వీస్ వాడుకోవాలి అట్లా శాతం అయింది. అవన్నీ పక్కన పెట్టు. పని మనిషి ఎవరు? ఏది మా ఇంట్లో పని చేసే కావ్య అంటున్నా కదా, ఇవేనా కరామా? ఏమన్నా మా ఇంట్లోనే పని మనిషి. మరి ఇంకా ఏందమ్మా, ఏం చెప్పినావు అతనికి? ఆయన ఏదో చెప్పి వచ్చేది అమ్మాయిల సర్వీస్ అని నాకు ఏదో మాట్లాడుతుండో. సర్వీస్ ఇస్తా అంటున్నా మంచిగా, ఆయనకు వాడుకోవట్లేదు.
మరి మిమ్మల్ని ఏం ఎందుకు సర్వీస్ గోకుతున్నావు? చెప్పినావు ఆయనకి? నేను ఇచ్చే సర్వీస్ ఏం వాడుకోవట్లేదు, ఆమె ఎందుకు గోకుతున్నావు? నువ్వు ఆగు, ఆమె ఏం చెప్పింది, ఏం చెప్పినావు ఆయనకి చెప్పు. ఏం చెప్పింది సార్, మీ ఇంట్లో డ్యూటీ చేస్తుంటే మీరు ఏమేం చేస్తున్నారో మొత్తం చెప్పేసిన ఏం ఇంట్లో ఏం చేసి ఇంట్లో పని ఏముంటుంది, ముసలామెకి శాతం అయితే లేదు, పని కావాలని చెప్పి వస్తే నేను పెట్టుకున్నాను, నెల నెల జీతం నీకు మామూలుగా ఇస్తూనే ఉన్నాను జీతంతో కదా. పాటు ఇంకా నీ సుఖాలు కూడా ఇస్తున్నావు అంట కదా. అవన్నీ తప్పు మాట్లాడుతున్నావు బ్రదర్, నువ్వు ఆగు, నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? ఆమె జరామని అడుగుతున్నా కదా, చెప్పు. ఏం చేయట్లేదు సార్, పని చేసుకుంటుంటే వెనక నుంచి రావటం, పట్టుకోవటం, ఏం మాట్లాడుతున్నావు? దమాక్ పని చేస్తున్నా నీకు? అవన్నీ చేయట్లేదు సార్. ఎట్లా నా ముఖం చూసి ఎట్లా కనబడుతుంది నీకు? బాగా అనిపిస్తుంది, కళాకారుడు నువ్వు కాకపోతే వేరే వాళ్ళు పని పెట్టుకో కానీ ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి మా ఇంట్లో పని చేయకు. ఎవరు పెట్టి ఇంత పని చేస్తావు కదా? వెళ్ళిపో ఇంట్లో నుంచి. కాదండి, మీరు ఎవరు పెట్టుకున్నా ఇంత పని చేస్తారు. ఎందుకు రారు? నువ్వు ఇట్లా చేస్తే ఎవరు వస్తారు? అట్లా పుకారు లేపి నన్ను ఏదో కాదు, చేస్తున్నావు. ఇట్లా చేస్తే ఎవరు వస్తారు అంటున్నా? మీకు అడిగి పని ఎందుకు ఎవరు రారు? చేస్తారు మస్తు అసలు? వస్తారు. మస్తు ఎందుకు వస్తారు? మస్తు చేస్తారు, మస్తు పని చేస్తారు. వస్తున్నాడు రేపు రాని ఏందేందో మాట్లాడుతున్నావు కానీ పిచ్చదే నీకేమైనా పెట్టుకొని చూడండి పనికి, వాళ్ళు ఎట్లా చేస్తారు చూద్దాని. అన్న నీకు ఆమె ఏం చెప్పింది ఏమో అన్ని వేస్ట్ మాటలు అవన్నీ. ఆ వేస్ట్ మా మాటలు ఇంట్లో అయితే ఎట్లా నేనే మేము పచ్చిగా ఇంట్లో డబ్బులు ఏడబడితే వదిలేసిపోతుంటాం మేము. దాంతో పాటు ఇట్లా పాయింట్లను కూడా వదిలేస్తాం కూడా. అవన్నీ వేస్ట్. ఆమె ఉన్నప్పుడు పాయింట్ కూడా ఇస్తాం అంటున్నా. ఆమె ఉన్నప్పుడు పాయింట్ కూడా ఇస్తాం అంటున్నా. పాయింట్ ఆమె ముందు నాకు బాత్రూమ్ లేదా ఇంట్లో వదులుకొని మరి పైసలు 4-5 బాత్రూమ్ అలా వాడుకుంటాం. బాత్రూమ్లకి ఎందుకు తోలుకోతాం మేము? ఆమె వదులుకోతే ఏం చెప్పినావు మా బాత్రూమ్ ఎట్లా కనబడుతున్నాడు నీకు? బాత్రూమ్ కడగని చెప్పేసి లోపల తోలుకోతా ఉంటా. ఏం పనులు చెప్పినావు? అట్లా చేస్తున్నా కదా, అదే చెప్పేసిన. సవ్యంగా సంస్కారంగా చేయాలి, ఏం చేస్తావు? ఆడపిల్లలు ఎక్కుండు అన్ని ఏం పిచ్చి మరి మాటలు నువ్వు మోపిల్లని ఎక్కువ అన్న. కరెక్టే ఉన్నాను నేను. మరి ఆమె సవ్యంగా ఉంది. ఏందో నువ్వు ప్లాట్లు అని చెప్పి నువ్వు వచ్చినావు, ఆమె నీకు ఏం చెప్పిందో తర్వాత ఇది తీసుకొచ్చి ఏదో మొత్తం రచరచ చేస్తురేంది. చేసే నీ ఇష్టం అంటే ఇంట్లో రచ్చ చేస్తున్నా, మేము బయటకు తీసుకొచ్చి నీకు ఇష్టం అంటే లేకపోతే లేదు అంతే. నీ జీతం ఏందో నెలగా తీసుకుంటున్నావు కదా, సపరేట్కి వెళ్ళిపో. నాకు బుద్ధి నెలలకు జీతం ఇస్తున్నా చెప్పి ముద్ర ఇస్తావు. నెలలకు జీతం ఇస్తున్నా చెప్పి ముద్ర ఇస్తావు. ఏం చెప్తున్నావు అసలు? నెలలకు జీతం ఇస్తున్నా చెప్పి వారానికి ముద్ర ఇస్తావు. అవునా? ఏమిది? ఎప్పుడు ఇచ్చినావా నీకు ముద్దులో? నేను ఎడబట్టుకున్నా నేను? ఎప్పుడు ఇచ్చినావా నీకు ముద్దులో? నేను ఎడబట్టుకున్నా నేను? ఎడబట్టుకుని అన్ని చెప్తా ఆమె. ఏంది అన్ని మరి సీసీ ఫుటేజ్ ఉన్నాయి కదా, తీసుకొని చూసుకోవచ్చు కదా. బెడ్రూమ్ లో సీసీ ఫోటో పెడతారా? బెడ్రూమ్ లోకి ఏం తీసుకొస్తా? మా బెడ్రూమ్ లో రారాలు అన్ని వేస్ట్ మాటలు. బెడ్రూమ్ లో మేము బయట ఉన్నప్పుడే పోతుంది, అన్ని ఏమైనా ఉంటే క్లీన్ చేసుకొని బయటకు వచ్చేసి తప్ప కానీ మేము ఉన్నప్పుడు లోపల రానియం. మేము అన్ని వేస్ట్ మాటలు మాట్లాడుతున్నాం. నువ్వు ఏమైనా పీక్కుంటే పీక్కో, పేరు కాంప్లైంట్ తీసుకుంటే ఇచ్చుకో, నేను ఏడనో నేను చూసుకుంటా. ఒక 1-2 నెలలు కాదు, నా పొగరు ఇట్లే ఉంటుంది అన్న. ఇట్లాంటి విషయాల కానీ ఇట్నే ఉంటుంది. చాలా సెన్సిటివ్, చాలా ఇట్లాంటి దగ్గర సెన్సిటివ్నెస్ తెలుస్తుంది. చెప్పావు మేము నువ్వు ఏడ చెప్పుకుంటూ వాడు చెప్పుకోపోయి ఇవన్నీ వచ్చి నువ్వు ఇట్లా ఏ చెప్తున్నావు బాగాలేదు. పిలిపించింది తెలుసా? నీ ఏంది నీ లెక్క ఏంది చెప్పు, ఎన్ని నెలలు అయింది నీ జీతం, ఎన్ని నెలల నుంచి ఆపిన నీకు చెప్పు, మొత్తం లెక్క ఇచ్చేసేస్తాను. 2 నెలల నుంచి పల్లె పెట్టుకున్నాను, మళ్ళీ ఇంకా జీతం పెట్టుకోవడం ఎందుకు? అడ్వాన్స్ కూడా ఇచ్చినా మీకు. మరి ఇంకా ఇట్లా పని చేయడానికి అడ్వాన్స్లే కావాలి. అడ్వాన్స్ కూడా 50,000 అడ్వాన్స్ ఇచ్చినాం. అడుగు ఇయ్యలేదు, అడుగు. అడ్వాన్స్ ఇస్తావు, అడ్వాన్స్ అవుతావా మీద? ఆమె ముఖం చూస్తే నా ముఖం ఒకసారి కూడా ఆమె దగ్గర పోయా ఉందా? ఆ ముఖం మీద నువ్వు అంత అటాక్ చేస్తున్నావు అంటే నువ్వు మంచి మంచి ముఖాలు చూస్తే ఇంకేడవుతావు. అది మాత్రం నిజం సార్. నువ్వు ఇట్లా చేయాల్సిన అవసరం ఆమె చెప్తా. ఆమె మాటలేదు, నీకు ఎట్లా ఆగం చేస్తాను చెప్పమ్మా. చేస్తాడు సార్, వాళ్ళ ఆయన చేస్తారని నాకు తెలుస్తుంది. అన్ని పనులు చేసుకుంటూ కూకుంటున్నా, ఆడు పోతానా, ఆడు పోయేసి ఇట్లా బయటకు రావటమే వచ్చి పట్టుకుంటాడు. ఆ నుంచి ఇటు రాటి ఇటు వచ్చి పట్టుకుంటాడు. పోతే నన్ను వాళ్ళ ఆయనమ్మ ఇంట్లో నుంచి బయట రాదు కదా, వంట రూమ్లో పోగానే ఆడికి పోగానే పట్టుకుంటాడు, బయటకు వస్తే ఇటు రాగానే పట్టుకుంటాడు. ఒక పని చేసుకుంటుంటే రాటు ఇటు పోవటం అటు పోవటం. ఫ్యామిలీ కదా, ఎట్లా పని చేసుకోవాలి మేము ఇక్కడ? మరి ఫ్యామిలీ అయితే ఎవరు ఎందుకు లేరు నీ దగ్గర? ముసలమ్మ ఒక్కదాన్ని పెట్టుకొని మనుషులతో ఆడుకుంటావు నువ్వు. అన్ని వేస్ట్ అనేవన్నీ ఆమె పిచ్చి మాటలు మాట్లాడుతుంది. పిచ్చి మాటలేందే, నేను పిచ్చి మాటలు ఆడపిల్లలు పిచ్చి మాటలేందే చెప్పుకుంటారండి. ఇంట్లో పోనీ అని చెప్పేసి పని కావాలంటే ఇచ్చినాం, అడ్వాన్స్ కూడా ఇచ్చినాను. చేతులు పట్టుకుని కాలు పట్టుకోవడమే, ఇంకేమైనా చేసిందా? ఇంకేం చేసిందంటే వస్తాడు, పట్టుకుంటాడు, గిచ్చుతాడు, గిల్లుతాడు, అట్లా చేస్తాడు సార్. అన్ని చికాకులు చేస్తాడు సార్ ఇతను. ఇంకా ఏమన్నా అంటే ఇట్లా కోపం వచ్చే పనులు చేస్తాడు? ఏమని చెప్తాను చేస్తాడు సార్. నేను ఇంటికి వెళ్ళే టైం అయిద్దా, డ్యూటీ నుంచి వచ్చిన కా నుంచి నేను పోయేదాకా ఏదో పని చెప్తూనే ఉంటాను, నేను చేసుకుంటా ఇంటికి. సార్ ఓకే సార్, నేను డ్యూటీ కా నుంచి నాకు టైం అయిపోద్ది, ఇంటికి పోయే టైం అయిద్దా, ఇక ఆ పని చేయంటాడు. ఆ పని చేయటానికి పోతున్నా వస్తాడు, వచ్చేసి పట్టుకుంటాడు, లేకపోతే పని చేయలేదు. మన అమ్మకు పని ఉందంటాడు, నాయనమ్మకు పని అంటాడు, ఆ పని అంటాడు, ఈ పని అంటాడు. నాకు టైం అంతా వేస్ట్ చేస్తాడు, నన్ను చీచిగా చేస్తాడు సార్. వేస్ట్ నేను వేస్ట్ ఎందుకు చెప్తా సార్? నాకేం పని, నాకు ఇదే పనా? ఫోన్ నుంచి వింటున్నా. ఒక్క నిమిషం ఆపండి బ్రదర్, ఫోన్ వెళ్ళాలని. ఒక్క నిమిషం సార్, మీరు ఏమనుకోకండి, మీ కాల్ మీద ముక్తాను. మీరు 100% కదా, మీరు నా గురించి తెలుసు. నేను ఏమంటా తెలుసుకొని టాస్క్ చేస్తాం మేము. యాక్చువల్లీ ఏంటంటే మేము యూట్యూబర్స్. నువ్వు ఇప్పుడు ఎందుకు తలదించుకుంటావు? నేను అన్ని ఎంక్వైరీ చేశాను మీద.
నిప్పుకు చెదలు పట్టించే రకము నువ్వు, నిప్పుకు చెదలు పట్టించే రకము నువ్వు, అర్థమవుతుందా? ఆయన నీకు గోకినాడు, నీకు నీ భర్తకు నువ్వు బతకమని అని చెప్పి 50,000 ఇచ్చింది తప్పైనది. అడ్వాన్స్ ఇచ్చింది నీకు తెలియదా? మేము నాన్న సంకల్ నాకుతేనే మాకు ఎవడియాడు, నీకు అడ్వాన్స్ ఇచ్చి నీకు పోనీ అని ఇల్లు షెడ్యూల్ ఇచ్చాను. 20,000 ఇస్తున్నాను నెలకు జీతం. ఎవడిస్తాను నీకు నెల? ఎందుకు ఇరు సార్ నెలకి 20,000? వాళ్ళ నాయనమ్మ బాత్రూమ్ కడగాలి, అన్నం పెట్టాలి, బట్టలు ఉతకాలి, అవును, అన్ని అడిగిన పైసలు ఇస్తుండు. ఎవరు చేస్తారు సార్? అన్ని చేసినందుకు ఇస్తుండు కరెక్టే, దాంతో పాటు ఇది పెడతా చేస్తుండే కాబట్టి చెప్తున్నా సార్. ధర్మం తిను పిచ్చి మాట అన్ని ఎంక్వైరీ చేసి నేను గాడి మాటలు మాట్లాడి చంపమీకం కొడతా. నేను అప్పటి నుంచి సావధానంగా వింటున్నాను. ఎందుకు అనుకుంటావు నువ్వు? ఇంకెంత చెప్తావు అన్ని ఇందామని అనుకుంటున్నాను. మేము అనగానే టాస్క్ ఇవ్వగానే కథ నువ్వు అనుకుంటావు ఏవి లేదు వార్త చేస్తారని చెప్పేసి. సార్ మీరు న్యాయం చేస్తారని వచ్చేసి అన్నయ్య, మీరు నేను కరెక్ట్ న్యాయమే చేస్తాను. నెల రోజులు పిచ్చినా మగవాళ్ళందరూ నెల రోజులు ఉన్నమాట మాట్లాడుతున్నా. నేను ఉన్నమాట మాట్లాడుతున్నావు కాబట్టి లేని కానీ ముట్టిస్తున్నాను మీద. అంజని సార్ నేను నాన్న సంఘం నాకు కూడా నెల రోజులంతా ఎంక్వైరీ చేసాం. ఆయన చేస్తుంటాడో ఏందో మాకు తెలియదా? ఎస్లంటాడండి సార్ అన్నయ్య. సీసీ ఫుటేజ్ కూడా మాకు తెలుసు. మాట్లాడుతావు గాజు పనులు మాట్లాడవు, గుంజి కొట్టినాడు వాళ్ళు చెప్తా. ఏం ఆ రోజు సీసీ కెమెరాలు ఆఫ్ చేసుకుంటాడేమో. ఏ రోజు నీ ఒక్క దానికోసం సొక్కనైన దానికోసం చెప్తావు. ఎవరు ఇంట్లో ఎంత మంది ఉండరు, ఒక్కడే ఉంటాడు. నువ్వు కరెక్ట్ ధర్మంగా తిను. ఒక్కడే ఉంటాడు. పిల్లల మీద ఒట్టే చెప్పును, పిల్లల మీద ఒట్టే చెప్పును. సీసీ కెమెరాలు ఉంటాయి అన్న, నాకు తెలుసు సార్. మీరు ఏమనుకో, అందుకే బెడ్రూమ్ లో కూడా సీసీ కెమెరా పెట్టాను. నేను చెప్పేది నేను సార్, నేను ఒక మాట చెప్తాను. నేను యూట్యూబర్ని, మీ మీద యాక్చువల్ ఏంటంటే మీ మీద ఇట్లా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అన్నారు అనమాట. ఇలాంటి ఏమన్నా వస్తే తేడా వస్తుందనే సీసీ ఫుటేజ్ ప్రతి రూమ్ బాత్రూమ్ తప్ప అన్నిట్లో ఉన్నాయి. అలా కూడా పోతావా నువ్వు? పిల్లల మీద ఒట్టేయమంటే ఎందుకు వేస్తావు? నువ్వు పిల్లల మీద ఒట్టేయమంటే ఎందుకు వేస్తావు? తప్పు చేసిందన్న, తప్పు మాట్లాడుతుంది కాబట్టి వేస్తలేదు. నీ పిల్లల మీద ఒట్టేయమంటే నీకు తప్పు చేసింది తెలుస్తుందా? నువ్వు ఇప్పటికైనా ఒప్పుకో. అయ్యా అప్పని కాలు మొక్కితే 10 రూపాయలు ఇస్తారు. పాలతు మక్కలు చేసావు అనుకో, ఎవరు చేయడు. నేను ఇంకోతను పని కూడా పెట్టుకోరు, నేను అర్థమవుతుందా? సారీ సార్, తప్పైపోయింది. ఏం సారీ అవుతుంది? ఎడుకోతున్నావు? ఏడుకోనికి నాటకాలు చూస్తున్నా? టాస్క్ ఇచ్చేసి వెళ్ళిపోనికి సినిమా అనుకుంటా? ఏదో డబ్బుల కోసం చేశాను సార్. డబ్బుల కోసం అవసరం పడితే డబ్బులు అడుగు. డబ్బులు కావాలంటే నన్ను అడితే ఏదో చేస్తుంటే. నీకేం అవసరం లేదు. నీ ప్రాబ్లం చూసి 50,000 ఇచ్చి నీ ఇంటే పెట్టుకున్నా? అలా నాయనమ్మ మీద ఉన్న ప్రేమతో నీకు ఇచ్చిన పైసలు, ఆ నాయనమ్మ ప్రేమ అడ్డం పెట్టుకొని నువ్వు ఇట్లా నంగనాశన కదా. ఇంకోసారి నిజంగా పైసలు ఇస్తే నువ్వు ఓటాడు కదా. ఆయన మంచోడు కాబట్టి, జెన్యున్ కాబట్టి ఆయన నా సొంత తింకరపోలు అయితే ఆడేసుకొని తర్వాత నేను ఏం చేయాలో చేస్తారు. నువ్వు పైసల కోసం ఆశపడుతున్నావు కానీ పైసల వల్ల ఎంత ప్రాబ్లం అయితే తెలుసా నీకు? ఆ పైసలు నిన్ను ఏ రకంగా కుంగదీస్తే తెలుసా నీకు? నీ శరీరం అమ్ముకొని కూడా పచ్చిగా చెప్పాలంటే నీ శరీరం అమ్ముకొని కూడా నువ్వు వెనుక పైస మీద వ్యామోహం పెరిగితే. పైస మనిషికి అవసరం అమ్మా, కానీ పైసే పానం కాదు, జీవితం కాదు. పైస మనిషికి అవసరం అమ్మా, కానీ పైసే పానం కాదు, జీవితం కాదు. ఆయన ఎంత మంచి సొసైటీలో పేరుంది, ఆయన నువ్వు ఇది చేస్తున్నావు. ఆయన ఉంటాను ఓయిటాడా? నీ ధర్మంగా చెప్పమ్మా. ఆయన ఉంటాను ఓయిటాడా? చాలా మంచోడు. ఆయన మంచోడు అని చెప్పి నువ్వు ఆయన గొక్కుతున్నావు. ఇప్పుడు గునుగక్కమ్మ, నువ్వు గునుగుతున్న గోమేకం కొడతా నేను. లేదు సార్, మంచోడు కదా, అందుకోసం డబ్బుల కోసం అనేసి అలా చేసా సార్. ఆయన మంచోడు కదా, ఆయన గోకితే మంచి రప్పుతాయి అని చెప్పి అనుకున్నావు. అదే ఏటీఎం కార్డు అనుకుంటున్నావు. ఆయన ఇల్లు కష్టపడి, ఆయన చెమట కష్టపడి సంపాదించుకున్న పైసలు, అర్థమవుతుందా? నువ్వు ఇట్లాంటి ఫాల్తు పనులు చేస్తావు అని చెప్పేసి ఆయన మీదనే కాదు, ఆయన అమ్మని కూడా ఏం చేయవు అని చెప్పేసి ఆయన అన్ని సీసీ కెమెరా పెట్టుకుని ఆయన తెలుగుతున్నాయన, అర్థమవుతుందా? అలా అయ్యమ్మ చచ్చిపోయినాక కాకలతాను ఉన్నాడు కానీ కాకలతానికి ఒక రోజు కూర తినలేడు, అర్థమవుతుందా? వాళ్ళ అయ్యమ్మ చచ్చిపోయిన వాళ్ళ నాయనమ్మని ఎందుకు పెంచుతున్నావు? ఎందుకు పోవాలంటే ఇసైడ్ వాళ్ళ అయ్యమ్మ కాదు మా నాయనమ్మ కూడా నాకు ముఖ్యమే అని చెప్పి అంతగానో ప్రేమతో పెంచుకుంటూ నీకు పనికిరాని దాన్ని నీకే 20,000 ఇచ్చిండు. నువ్వు ఇట్లా చేస్తావు, నువ్వు అన్నం తినిపిస్తా అని చెప్పేసి బాదం పప్పులు గిజం పప్పులు ఆయన తెచ్చి పెడతావు మా నాయనమ్మకి తినిపిమని. ఆమెకు తినిపిస్తావా లేకపోతే నువ్వే తింటావా అని చెప్పేసి గాడిద లెక్క చేస్తావా అని చెప్పేసి ఆయన సీసీ కెమెరాలో పెట్టుకుంటున్నావు. అసలు చాలా తెలివితో ఉన్న మనిషి ఆయన. ఏ తప్పు నేను రాగానే అడిగితే ఇట్లా ఆయన గూగుల్కి సీరియస్ అయ్యిండు. నువ్వు అట్లా ఇంకో కొందరు నీయాస్ ఉండలే ఇట్లా తినిపిస్తున్నా అని పట్టుకొని కొడతారు. నిన్ను కొట్టాలని నాకు 2 నిమిషాలు పని కాదు. నువ్వు ఒక ఆడామెవు అనే ఒక సహనంతో ఇదైతున్నా. మనం సినిమాలలో వీడియోలో వాట్సాప్లో చూస్తాం కదా, ఇట్లా తినిపిస్తున్నా అని చెప్పేసి దొంగ ప్రేమ చూపెట్టి పట్టుకొని కొట్టేటోళ్ళు. ఆ ఉద్దేశంతో ఆయన సీసీ కెమెరా పెట్టుకున్నాను ఇంట్లో, అర్థమవుతుందా? ఈడ మేము సీసీ కెమెరాలు పెట్టిన సంగతి కూడా ఆయనకు తెలియదు. అన్న నువ్వేమనుకోకన్నా, ఇక్కడ మేము ఆల్రెడీ కెమెరా పెట్టినాం మరి. ఎందుకంటే నువ్వు నిజంగా దొంగవా కాదు, నువ్వైతే నాకు తెలుసు. నీకు జెన్యున్గా ఒక 1 మంత్ అంజనీ ఎంక్వైరీ చేసిండు, మా టీం కూడా ఎంక్వైరీ చేసిందన్నమాట. మీరు ఎన్ని కెమెరాలు పెట్టినా నేనేం భయపడను అన్న. సరే అంటే నేను జెన్యున్ పర్సన్, ఇట్లా ఈ చిల్లర లెక్కలు నేను చేయను. నాకు తెలుసు సార్, మీరైతే నాకు హార్ట్లీ ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యూ. ఎందుకంటే నాకు తెలుసు మీరు
కాకపోతే ఏంటంటే మంచి వాళ్ళకు కూడా అప్పుడప్పుడు మచ్చ పడ్డప్పుడు దాన్ని ఎట్లా తొలగించాలని ఇట్లాంటి ఉద్దేశంతో వాళ్ళు ఉంటారని తెలిసే నేను ప్రతి రూమ్కి నేను బయట నుంచి లోపల వరకు ఒక 10-15 కెమెరాలు ఉంటాయి. ఆ ముస్లాం కదా చేత కాదు అని చెప్పేసి ఈమె ఎట్లాంటివి చేస్తుందని చెప్పేసి ఇప్పటివరకు అది అట్లాంటివి చేయలేదు. ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుందని అనుకోలేదు. నువ్వు ఇలా నాణ్యమన్న చక్కగా చూసినావా లేకుంటే అదని నువ్వు నువ్వు ఇలా నాణ్యమన్న చక్కగా చూసినావా లేకుంటే అదని నువ్వు పురుగులు అయిపోతావు నువ్వు నిజంగా ముసలాళ్ళని కూడా అట్లా చేసావు అంటే అర్థమవుతుందా? ఒక్కోసారి డబ్బులు కూడా వదిలిపెట్టిపోతుంటాం ఇంట్లో. సార్ నేను ఇప్పుడు అలాంటి ఏం దొంగతనాలు అవన్నీ ఏం మరి ఇదేం లంగతనం ఇది? బాగానే చూసుకునే వాళ్ళ నాయనమ్మ నేను. నువ్వు నా ముంగట అంటున్నావు కాదు సార్, నిజంగా మిమ్మల్ని మంచి మీ నాన్నమ్మ మంచిగా చూసుకుంటుంది. అప్పుడప్పుడు వచ్చినా బాగానే చూసుకుంటుంది. నన్ను అయితే మంచిగానే ఫుడ్ మిమ్మల్ని కాదు సార్ మీ నాన్నమ్మ మా నాన్నమ్మ కూడా బాగానే వచ్చింది. అప్పుడప్పుడు నేను ఖాళీ ఉన్న ఫ్రీ టైంలో ఫోన్ ఆన్ చేసుకుంటే ఆమె చేసే అంత బాగానే ఉంది. మంచిగా ఫోన్లోకి లింక్ ఉంటుంది నాకు అన్నీ బాగానే చూసుకుంటుంది. ఆ విషయం అయితే ఓకే. అప్పుడు దాని మటుకైతే బాగానే ఉంది, చూసుకుంటుంది. చూడమ్మా నీకు ఒకటి చెప్తున్నా చూడు, నువ్వు నీ నాయనమ్మని మంచిగా చూసుకుంటావు అనే ఉద్దేశంతోనే నిన్ను ఒక రెస్పెక్ట్ ఇస్తాను. లేకుంటే నేను తీసుకొని పిఎస్లో అప్ప చెప్తాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అన్నం పెట్టినకి ఎప్పుడు సున్నం పెట్టద్దు. అర్థమవుతుందా? నువ్వు అన్నం పెట్టిన సున్నం పెట్టావు అనుకో నీ పిల్లలకు పుట్టగడుకున్నారు. అర్థం పెట్టుకో, గుర్తుపెట్టుకో. నీకు ఇల్లు చూపెట్టి దానికి కిరాయి కట్టి నీకు 20,000 ఎందుకు ఇస్తున్నా సార్? వాళ్ళ నాయనమ్మ ఆడామని ఒక ఉద్దేశంతో. అదే వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయి తాతయ్యలు బతుకుని ఉంటే నీ అవసరం కూడా ఆయనే అడుగుతున్న గుర్తు. అర్థమవుతుందా? అంతా మంచోడు కాబట్టి ఆడవాళ్ళని చెప్పేసి ఆడవాళ్ళం దగ్గర నాకు తెలుసు సార్. నేను మీకు తెలుసో తెలియదు, నేను మా టీం మొత్తం ఒక 1 month నుంచి ఎంక్వైరీ చేస్తాం అనమాట. నీ గురించి కానీ మీ ప్రాంతంలో అడిగినాము, తెలుసుకున్నాము. కాకపోతే ఏంటంటే లేడీస్ విషయం కాబట్టి ఇంకా ఎంక్వైరీ చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని రాగానే కూడా ఆ టాస్క్ అట్లా అడిగామన్నమాట. కళ్యాణ్ అని చెప్పి ఒక పర్సన్ వచ్చి CC రిపోర్ట్ చేసి ఇన్స్టాలేషన్ అతను మా పర్సన్ అనమాట. ఆ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఫుటేజ్ అంతా తీసుకొచ్చి మేము ఎంక్వైరీ చేసినాం. ఎంక్వైరీ చేస్తే తెలిసి నిజం అన్నమాట. మీరు గోక్తారా పీక్తారా అని కూడా మాకు తెలియదు. మీరు ఏం చేయరు కాబట్టి, మీరు జెన్యున్ కాబట్టి మేము ఈ టాస్క్ చేసేటప్పుడు మాకు నవ్వు వస్తుంది. ఈమె షకల్ చూస్తుంటే అంజనా సార్ ఎంత రొమాంటిక్గా మాట్లాడింది సార్. అంజనా సార్ ఎంత రొమాంటిక్గా మాట్లాడింది సార్. నేను చూసిన CC కెమెరా ఫుటేజ్లో మినిట్ టు మినిట్ అన్నీ చెక్ చేసిన. ఏడబి ఆగినట్టు ఇట్లా నువ్వు ఏదో రొమాన్స్ చేసినప్పుడు ఆపినట్టు ఏం లేదు. ఇంకోటి అయినా బి ఏంటంటే ఏ క్వశ్చన్ అన్నా ఈమె చెప్పింది నిజం ఉండొచ్చామని చెప్పేసి రాగానే నేను ఒక బ్రోకర్ లెక్క నీ ముంగడ ప్రజెంట్ చేయాల్సి వచ్చాను. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ బ్రోకర్, ఐఎమ్ యూట్యూబర్. నా గురించి కూడా తెలుసుకోవాలి కదా మీరు కూడా ఎట్లా. ఓకే వాటి ఒక పిల్లని ఇస్తున్నాం అంటేనే 100 రకాలు ఆలోచిస్తాము. అసలు పిల్ల మీద బండారం వేసి పిల్లని తల్లి చేసినామే, ఈ తల్లి మీదనే బండారం వేస్తుంది అంటే ఎన్ని రకాల ఎంక్వైరీ చేసుకుంటాం కదా. గుర్తుపెట్టుకోమ్మా, నీకు దయచేసి నువ్వు ఇట్లాంటి పనులు చేయకు ప్లీజ్. నీ కాలు మొక్కమని మొక్కుతాయి. ఎందుకంటే ఆడోళ్ళు ఏమన్నా ఇట్లా నింద మోపితే ఈజీగా నమ్ముతాయి సమాజం. అది నిజమా కాదని కూడా దొరకదు. ఎందుకంటే మీకు ఏం అన్యాయం జరగద్దని చూస్తామమ్మా. ఆయన 1-10 రోజుల తర్వాత ఆయన మర్చిపోతారు. ఎందుకంటే బాగా ఆయన అయిపోయింది. నువ్వేనా అనిపించినావు అనుకో ఈమె ఆయన కీపుగా అంటారు. నీ భర్తతో పక్కతో పోయినా కానీ ఇక మా భార్య అనరు, ఆయన కీపే అంటారు. వాళ్ళు అట్లా అనేసి ఇడిసపెట్టరు, ఇట్లా గోకుతారు. ఇట్లా నువ్వు ఇట్లా అన్నాడు కాదు, గోకుతారు, నిజంగా గోకుతారు. అట్లా గోకి ఇడిసపెట్టేటోళ్ళు కాదు, గోకి రాకి రగరాయిస్తారు. నాకు తెలుసా మాదంతా. ఎందుకంటే నాకు చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. నువ్వు అర్థం చేసుకోమ్మా. మగవానికి ఒకటే పెళ్ళాం, ఆడదానికి ఒకటే భర్త ఉండాలి. ఇట్లా పాంత పాలు మొత్తం నీకు 10 రూపాయలు అవసరం ఉంటే సార్ నేను పని చేస్తాను సార్ ఏదైనా ఉంటే చూడండి పెట్టడం. వాళ్ళు ఇంట్లో మిగిలిపోయి అన్నం కూడా మీరే తీసుకొని తింటారు అమ్మా. ఆయన ఏమంటాడు? తీసుకోమని పిల్లలు చిన్నపిల్లలు అంటే ఇచ్చేస్తాను అంటాను, తీసుకోమంటా. నువ్వు చిన్నపిల్లలు అని చెప్పి ఆయన చిన్నగా చూసుకుంటే నువ్వేమో పెద్ద పెద్ద పనులకు నువ్వు టార్గెట్ పెడతావు. అందుకే ఈయన ఏమన్నాడు ఒక ఆయన పని వాళ్ళని లెక్క ఉంచుకోవాలంటారు. పని వాళ్ళ మనోళ్ళకి పెట్టుకుంటే ఇక గిట్టాన్ని పాలతూ పనులు పెడతాను. ఇంకా చాలు చేసిన ఉద్దారకం సరిపోయింది కానీ వెళ్ళిపోయి నీ జీతం ఏం తెచ్చేస్తాం మళ్ళీ రాకిట్లే వేరే వాళ్ళు సరిపోయింది అమ్మ. ఏమనుకో అంటే మేము సమాజంగా ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కన్విన్స్ కావాలనే ఉద్దేశంతోనే మనకి వీడియో ఇంకా మాకు కూడా ఏంటంటే వీడియో ఫుటేజ్ వల్ల కూడా మీ క్యారెక్టర్ అనేది సమాజానికి తెలుస్తుంది. ఏమనుకోకండి సార్, ఇది వీడియో టెలికాస్ట్ అవుతుంది. చేసేయండి, ఇట్లాంటివి చేస్తేనే కదా మళ్ళీ సార్ ఇట్లాంటి బ్రోకర్ పనులు చేయరు వాళ్ళు. అంటే వాళ్ళకి అట్లా చేసేటోళ్ళకన్నా కనువిప్పు కావాలి ఈ వీడియో వల్ల. ఆ ఉద్దేశంతో టెలికాస్ట్ చేస్తాము. చేసేయండి, నా ఫేస్ కూడా మంచిగా కనబడతాడు, పబ్లిక్లో తెలియాలి. తెలిస్తేనే ఇట్లా బుద్ధి వస్తుంది వాళ్ళకి. చూద్దాం ఎందుకంటే వాటి వరకు అది మనం తర్వాత డిస్కస్ చేయాలి. ఎందుకంటే మా టీంతో డిస్కస్ చేసి ఫేస్ బ్లర్ చేయాలా లేకుంటే ఓపెన్ చేయాలని ఆలోచన చేసి చెప్పాను. ఎందుకంటే ఒక ఆడకూతురు కానీ అవుతున్నాం, కాకపోతే ఇట్లాంటి వాళ్ళు పనులు చేయడం వల్ల నిజమైన ఆడకూతురులకు బ్యాడ్ నేమ్ వస్తుందన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయం మాత్రం కేటాయించడానికి. వ్యూవర్స్, ఇది పరిస్థితి. నిప్పు కూడా అప్పుడప్పుడు చెదలు పడుతుందంటే ఏమో అనుకున్నాం, కానీ చెదలు ఎవరికి పట్టదు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఆయన నిప్పు కాబట్టే
మనం ఇంత బ్లేమ్ చేసినవి ఆయన నిజంగా బయటపడ్డాడు, నిజమేంటో బయటపడ్డది. సో వ్యూవర్స్ దయచేసి అర్థం చేసుకొని ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు అట్లాంటి పని చేయకండి అమ్మా ప్లీజ్. ఎందుకంటే మీరు చేయడం వల్ల మీ ఫ్యామిలీతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. వీలైనంత మటుకు ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి. ఇంకోటి అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు లైక్ డిస్లైక్ షేర్తో పాటు అదే లైన్లో థ్యాంక్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేసి మీ అభిమానాన్ని మాతో పంచుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.